అమ్మి కౌశికి ముందు వీళ్ళని ఇంట్లో నుండి గెంటేస్తావా లేదా అని వైజయంతి అంటే ఏంటి గెంటేసేది వైజయంతి కౌశికి ఏం చేయాలో బాగా తెలుసు. చూడమ్మ కౌశికి, నేను ముందుగా చెప్పినట్టు రేపటి వరకు సమయం ఇస్తున్నాను. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ ఆధారాలు సాక్ష్యాలు తీసుకొని నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తాను. నేను కేదార్ జగదాత్రి లాగా ఆలోచించను. మీ ఇంటి పరువు పోతుందని వాళ్ళు ఇప్పటికే చాలా వరకు ఆగారు. నేనైతే ఆగను అని, ఎందుకంటే మీరు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించలేదు కాబట్టి అని తాతయ్య వార్నింగ్ ఇస్తాడు. చూడండి వదిన, ఇలా గొడవ చేసి మెప్పించుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ తప్పడం లేదు. క్షమించండి వదిన అని దాసి అంటుంది. చూడక్క, నాకు గుర్తింపు మీ ప్రేమాభిమానాలు మాత్రమే కావాలి. అంతేకాని నాకు ఆస్తిపాస్తులు ఏవి అవసరం లేదు. నేను ఇంతకు ముందు కూడా ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను అని కేదార్ అంటాడు. రేపటి వరకు మీకు సమయం. తాతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మామయ్య గారు మమ్మల్ని క్షమించండి అంటూ ధాత్రి మాట్లాడుతూ ఉంటే, ఇంకేం మాట్లాడద్దు అంటూ సుధాకర్ చేతిని అడ్డు పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. చి అంటూ నిషి, యువరాజ్, వైజయంతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వదిన, మా వల్ల మీరు ఇంత బాధపడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. దయచేసి కేదార్ ని కొడుకుగా అంగీకరించమని చెప్పండి వదిన అని ధాత్రి కేదార్ బ్రతిమలాడుతూ ఉంటే, కౌశికి ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్తుంది. ఏందబ్బోడా, వాడిని కాల్ చేసే ముందు అది నిజమైన డాక్యుమెంట్సా కాదా అని చూసుకోవాలి కదా అని వైజయంతి నిషి నిలదీస్తూ ఉంటారు. సరేలే, అబ్బోడికి కూడా ఆ ముసలోడు కేదార్ జగదాత్రి వాళ్ళు అలా మోసం చేస్తారని ఏం తెలుసు అని వైజయంతి అంటుంది. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, చూడు, నిజం ఒప్పుకోవాల్సిందే, ఎన్నిసార్లని మీరు ఇలా మోసం చేస్తూ ఉంటారు అని ముగ్గురికి బుద్ధి చెప్తూ ఉంటుంది. అక్క, నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, వాడు ఈ ఇంటి వారసుడిగా ఒప్పుకుంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు ఒక గంట టైం ఇవ్వండి, నేనేం చేస్తానో మీకు తెలీదు అని యువరాజ్ అంటే, చూడు, మనం కనుక ఒప్పుకోకపోతే నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అందరి ముందు నిజం బయటపడిపోతుంది. కాబట్టి మన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్, మనం నిజం ఒప్పుకోవడమే. బాబాయ్, మీరు 25 ఏళ్లుగా మీలో మీరే బాధని అనుభవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిజం ఒప్పుకోండి బాబాయ్, బాధ అంతా దిగిపోతుంది అని కౌశికి అంటే, ఏం మాట్లాడుతున్నారు వదిన, నిజం ఒప్పుకోమని చెప్తున్నారా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అలాగే నమ్మ కౌశికి, నీ ఇష్టం అని సుధాకర్ వెళ్ళిపోతాడు. ఓ బో బో అని వైజయంతి కేకలు పెడుతున్నా కూడా సుధాకర్ అసలు పట్టించుకోడు. రేపు ఓణీల ఫంక్షన్ చేస్తున్నాం కదా, ఆ ఓణీల ఫంక్షన్ లో మనందరి వాళ్ళ ముందు కేదార్ ఈ ఇంటి వారసుడని బాబాయ్ చెప్పేస్తాడు. నీ కోపం నేను అర్థం చేసుకోగలను యువరాజు, కానీ కేదార్ వచ్చింది ఆస్తి కోసం కాదు, అదే నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. రాత్రి సంతోషపడాలో బాధపడాలో అర్థం కావటం లేదు. ఇన్ని రోజులు సాక్ష్యాలు తీసుకొస్తే నాన్న నన్ను కొడుకుగా అంగీకరిస్తాడని చాలా ఆశపడ్డాను. కానీ కొడుకుగా అంగీకరించడం ఇష్టం లేకే సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్పినట్టు అనిపిస్తుంది రాత్రి. అసలు రేపు నన్ను కొడుకుగా అంగీకరిస్తాడా, నా కళ నెరవేరుతుందా అని కేదార్ బాధపడుతూ ఉంటే, చూడు కేదార్, మామయ్య గారు నిన్ను ఖచ్చితంగా కొడుకుగా అంగీకరిస్తారు. నిషి వాళ్ళు అడ్డుపడతారు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేవి నువ్వు మనసులో పెట్టుకోకు. తాతయ్య గారు వచ్చిన 4 రోజుల్లో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతున్నాయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు నువ్వు వజ్రపాటి కుటుంబ వారసుడిగా తెలియలేదు, ఇప్పుడు అది నీ ఐడెంటిటీగా మారిపోతుంది. 25 నీ కళ నెరవేరబోతోంది అని రాత్రి ధైర్యం చెప్తూ ఉంటే, ఎస్, నేను సుధాకర్ గారి కొడుకుని అంటూ కేదార్ అరుస్తూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, కేదార్ అరవకు, రేపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిషి వాళ్ళు మామయ్య గారిని అడ్డుకోవడానికి ఎంత కుట్రైనా చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి అని రాత్రి చెప్తుంది.